ఇది మెక్సికోలో శాంతి ఉదయిస్తుందా లేక మరింత రక్తపాతం మొదలైందా? ప్రపంచాన్ని వణికించిన డ్రగ్ సామ్రాజ్యానికి తలమానికం ఎల్మెంచో నిజంగా అంతమైపోయాడా? ఒక మాఫియా డాన్ మరణం దేశానికి విముక్తి తీసుకొస్తుందా లేక వీధుల్లో యుద్ధాన్ని మరింత రగిలిస్తుందా? గాల్లో తుపాకీ గర్జన్లు, రోడ్లపై తగలపడుతున్న వాహనాలు, భయంతో వణికిపోతున్న ప్రజలు. ఒక మనిషి మరణం ఒక దేశాన్ని ఎందుకు అగ్నిగుండంగా మార్చింది? పేదరికం నుంచి నేర సామ్రాజ్యానికి ఎదిగిన ఈ రక్త చరిత్ర వెనుక అసలు కథేంటి? ఎల్మెంచో అంతమా లేక డ్రగ్ యుద్ధానికి కొత్త ఆరంభమా? మెక్సికోను కుదిపేస్తున్న ఈ భయంకర ఘటనపై మా స్పెషల్ స్టోరీ. మెక్సికో నగరం ఇప్పుడు రక్తం రంగు పులుముకుంది. గాల్లో తుపాకీ కాల్పుల శబ్దం, వీధుల్లో తగలబడుతున్న కార్ల పొగ, భయంతో వణికిపోతున్న సామాన్య ప్రజలు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అత్యంత క్రూరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమేసియో ఒసేగ్యూరా సెర్వాంటెస్ ఎలియాస్ ఎల్మెంచో హతమయ్యాడన్న వార్త మెక్సికోను కుదిపేస్తుంది. మెక్సికన్ ఆర్మీ జరిపిన మెరుపు దాడిలో ఈ నార్కో కింగ్ మరణించాడని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తుంది. కానీ ఒక రాక్షసుడు చనిపోతే శాంతి వస్తుందనుకోవడం భ్రమ అని మెక్సికో వీధులు నిరూపిస్తున్నాయి. అతని మరణ వార్త రాగానే అతని అనుచరులు దేశాన్ని తగలబెడుతున్నారు. అసలు ఎవరి ఎల్మెంచో? ఒక సాదా సీదా కూలీ కొడుకు ప్రపంచాన్ని గడగడలాడించే డ్రగ్ లాట్ ఎలా అయ్యాడు? ఈ రక్త చరిత్ర వెనుక ఉన్న భయంకర సత్యాలేంటి? మెక్సికన్ స్పెషల్ ఫోర్స్ గత శతాబ్ది కాలంగా ఎల్మెంచో కోసం గాలిస్తున్నాయి. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇతని తలపై $10 మిలియన్ అంటే సుమారు 90 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎల్మెంచో ఎక్కడున్నాడో తెలిసినా అతన్ని పట్టుకోవడం అంత సులభమేం కాదు. ఎందుకంటే అతనికి సొంత సైన్యం ఉంది. అత్యాధునిక మిషన్ గన్లు, రాకెట్ లాంచర్లు, ప్రైవేటు హెలికాప్టర్లు, ఆర్మర్డ్ వెహికల్స్ కలిగిన ఈ ముఠాను ఎదుర్కోవడం ఒక దేశంపై యుద్ధం చేయడంతో సమానం. ఇక తాజా సమాచారం ప్రకారం మెక్సికోలోని జాలిస్కో రాష్ట్రంలోని ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఎల్మెంచో ఉన్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. అర్ధరాత్రి వేళ బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. గంటలు తరబడి సాగిన భీకర పోరాటంలో ఎల్మెంచో హతమయ్యాడని సమాచారం. అయితే అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. (1966లో మిచోకాన్లోని ఒక పేద కుటుంబంలో జన్మించిన నెమేసియో ఒసాగ్యూరా చిన్నతనంలోనే చదువు మానేసి ఆవకాడో తోటల్లో పనిచేశాడు. పేదరికం నుంచి తప్పించుకోవడానికి 14 ఏళ్ల వయసులో డ్రగ్స్ రవాణా చేయడం మొదలుపెట్టాడు. 1980లో అక్రమంగా అమెరికాకు వలస వెళ్లి అక్కడ హెరాయిన్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి మెక్సికో వచ్చి మొదట పోలీస్ అధికారిగా చేరాడు. కానీ అతని రక్తంలోనే నేరం ఉంది. పోలీస్ యూనిఫామ్లో ఉంటూనే డ్రగ్ కార్టల్స్ కు ఇన్ఫార్మర్గా మారిపోయాడు. తర్వాత పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి మిలీనియో కార్టల్ అనే ముఠాలో చేరి తన నాయకత్వ లక్షణాలతో తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. తన ప్రత్యర్థులైన జటాస్ ముఠాను తుడిచిపెట్టడానికి సిన్ అలోవా కార్టెల్తో చేతులు కలిపాడు. ఆ క్రమంలోనే పుట్టుకొచ్చిందే జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్, CJNG, ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన మాఫియా. ఎల్మెంచో స్థాపించిన CJNG కేవలం డ్రగ్స్ అమ్మే ముఠా కాదు, అదొక కిరాతక సైన్యం. వీరు తమ ప్రత్యర్థులను చంపి వారి మృతదేహాలను వంతెనలకు వేలాడదీయడం, సోషల్ మీడియాలో హత్యల వీడియోలను
లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసేవారు. మెక్సికోలోని 32 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్వర్క్ను విస్తరించింది. కొకైన్, మెథాంఫెటమిన్ అత్యంత ప్రమాదకరమైన ఫెంటానిల్ అను అమెరికా, ఐరోపా, ఆసియా దేశాలకు సరఫరా చేస్తూ ఏటా బిలియన్ల డాలర్లు గడిస్తుంది. వీరికి సొంతగా డ్రోన్ బాంబులు తయారు చేసే సామర్థ్యం ఉంది. 2015లో ఒక సైనిక హెలికాప్టర్ను రాకెట్ లాంచర్తో పేల్చేసి 15 మంది సైనికులను చంపిన చరిత్ర ఎల్మంచోది. ఎల్మంచో మరణ వార్త బయటకు రాగానే మెక్సికోలోని ప్రధాన నగరాలైన గ్వాడలాజారా, జాలిస్కో, మిచోకాన్ ప్రాంతాల్లో సిజేఎన్జీ సభ్యులు విధ్వంసం మొదలుపెట్టారు. డజన్ల కొద్దీ బస్సులు, ట్రక్కులను హైవేల మధ్యలో ఆపి నిప్పు పెట్టారు. దీనివల్ల సైన్యం లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఓక్సో వంటి సూపర్ మార్కెట్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులపై గ్రానైట్లతో దాడి చేశారు. ఇది కేవలం ఒక ముఠా నాయకుడు మరణానికి నిరసన కాదు. మేమింకా ఇక్కడే ఉన్నాం, ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడానికి వారు చేస్తున్న రక్తపాతం. మెక్సికోలో డ్రగ్స్ అనేది కేవలం క్రైమ్ కాదు, అదొక సంస్కృతిగా మారిపోయింది. దీనినే నార్కో కల్చర్ అంటారు. డ్రగ్ లార్డ్స్ను పొగుడుతూ పాడే పాటలు మెక్సికోలో పాపులర్. యువత వీరిని రాబిన్ హుడ్ లాగా భావిస్తుంటారు. ప్రభుత్వం రోడ్లు వేయని చోట, పాఠశాలలు కట్టని చోట డ్రగ్ కార్టల్స్ డబ్బులిస్తాయి. అందుకే సామాన్య ప్రజలు పోలీసులకు కాకుండా మాఫియాకే సహకరిస్తారు. అమెరికా డ్రగ్స్ మార్కెట్ విలువ ఏడాదికి $150 బిలియన్ పైమాటే. ఈ డాలర్ల ప్రవాహం ఆగిపోనంత కాలం మెక్సికోలో తుపాకులు గర్జించడం ఆగవు. ఎల్మంచో అంతం ఒక విజయం కావచ్చు, కానీ ఇది మరింత అరాచకానికి దారితీయవచ్చు. చరిత్రను చూస్తే ఎల్ చాపో జైలుకు వెళ్లిన తర్వాత అతని ముఠా ముక్కలై మరింత ఎక్కువ రక్తపాతానికి దారితీస్తుంది. ఇప్పుడు ఎల్మంచో వారసుడు ఎవరు? అతని కుమారుడు ఎల్మించుటో ఇప్పటికే జైల్లో ఉన్నాడు. కాబట్టి సిజేఎన్జీ లోపల వారసత్వ పోరు మొదలైతే మెక్సికో మరిన్ని శవాల దిబ్బలను చూడాల్సి వస్తుంది. అంతేకాకుండా ఎల్మంచో ప్రధాన ప్రత్యర్థి అయిన సిన్ అలోవా కార్టెల్ అంటే ఇస్మాయిల్ ఎల్ మయో జాంబాడా గ్రూప్ ఇప్పుడు జాలిస్కో సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే 2 మహాముఠాల మధ్య గ్యాంగ్ వార్ మొదలయ్యే ప్రమాదం ఉంది. మెక్సికో డ్రగ్ యుద్ధం కేవలం ఒక దేశానికి పరిమితం కాదు, ఇది ప్రపంచ ఆరోగ్యానికి, భద్రతకు పెను సవాలు. ఎల్మంచో వంటి క్రూరుడు అంతమవడం మంచిదే అయినా ఆ మరణం వెనుక ఉన్న హింస సామాన్య పౌరుల ప్రాణాలను తీస్తుంది. డ్రగ్స్ సప్లై చైన్ను దెబ్బతీయకుండా కేవలం లీడర్లను చంపడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. మెక్సికో ఇప్పుడు ఒక సందిగ్ధంలో ఉంది. ఒక చీకటి అధ్యాయం ముగిసిందా, లేక అంతకంటే భయంకరమైన కొత్త యుద్ధం మొదలైందా? కాలమే సమాధానం చెప్పాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.